ఐటీ జాబ్ కోసం చూస్తున్నారా? ఐటీలో కెరియర్ బిల్డ్ చూసుకోవాలనుకుంటున్నారా? అయితే సమాధానం కోడింగ్ ట్యూటర్. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. వివాహితర సంబంధం మోజులో పడి కట్టుకున్న భర్తని కడతీర్చడానికి ప్రణాళికలు రచించేసింది ఒక భార్య. ఆమె వేసిన ప్లాన్ చూస్తే ఎవరైనా షాక్ గురవ్వాల్సిందే. రీసెంట్ గా పార్వతీపురం మన్యం జిల్లాలో జరిగినటువంటి ఈ సంఘటన తెలిసిన తర్వాత అందరూ కూడా షాక్ గురయ్యారు. రీసెంట్ గా చూస్తున్నాం, వివాహేతర సంబంధం కారణంగా ఎన్ని కుటుంబాలు రోడ్డున పెడుతున్నాయో, ఒక మంచి కుటుంబంలో చిచ్చును రేపుతున్నాయని చెప్పుకోవచ్చు. సో అటువంటి సంఘటనే ఇలా జరిగేసరికి ఒక్కసారిగా అవాక్కైన పరిస్థితి. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు నియోజకవర్గం పాచిపెంట మండలం విశ్వనాథపురం గ్రామానికి చెందినటువంటి కుమార్, అదే విధంగా భార్య ఈశ్వరమ్మ, ఇద్దరికి కూడా 21 ఏళ్ల క్రిందట మ్యారేజ్ అయ్యింది. ఎంతో ఇష్టపడి ఈశ్వరమ్మని ఈ కుమార్ అనే వ్యక్తి పెళ్లి చేసుకున్నాడు. సో ఎవరైతే కుమార్ ఉన్నారో ఆయన రైతు వారి కుటుంబం. నా భార్య అందరికీ చేదోడు వాదోడుగా ఉంటుంది, కుటుంబంలో ఏ కష్టం వచ్చినా అందరికీ పెద్ద దిగ్గా నిలుస్తుంది, మంచి చెడు తెలిసిన అమ్మాయి అని ఎంతో ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు. కానీ భర్త అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకొని తన ప్రియుడితో వివాహితర సంబంధాన్ని కొనసాగిస్తూ ఎలా అయినా భర్తను లేపేయాలని ప్లాన్ చేసింది ఈశ్వరమ్మ. కానీ ఎక్కడో దగ్గర, అంటే దేవుడు సాయం చేస్తాడంటారు కదా, అలాంటిదే మరి ఏ దేవుడు కరుణించాడో తెలియదు కానీ కుమార్కి అయితే మాత్రం అంటే గండం గట్టెక్కిందనే చెప్పుకోవచ్చు. అదే గ్రామానికి చెందినటువంటి తవుడు పాపారావు, తవుడు ఈశ్వరమ్మ యొక్క ప్రియుడు పాపారావు. ఈ ఈశ్వరమ్మ ప్రియుడు ఎవరైతే ఉన్నారో అతని యొక్క తమ్ముడు. ఈశ్వరమ్మ ఏం చెప్పినా భర్తకి నిజంగా అదొక అమోఘం, ఏం చెప్తే అదే శాసనం అనేటట్టు ఉండేది. సో ఆ క్రమంలోనే ఎవరైతే కుమార్ ఉన్నాడో, కుమార్ యొక్క ఆస్తులన్నీ కూడా ఈశ్వరమ్మ తన పేరుని ఎప్పుడో ట్రాన్స్ఫర్ చేయించేసుకుంది. ఇంకా ఆస్తులన్నీ తీసుకున్న తర్వాత నీతో నాకేం పని అనుకుందో ఏమో గాని, తన ప్రియుడైనటువంటి తవుడుతో కలిసి ఎలా అయినా సరే నా భర్తను మాత్రం పకడ్బందీగా ప్లాన్ చేసి లేపేస్తేనే మనకి అడ్డు తొలుగుతారు, లేదంటే ఇతను పెట్టుకొని నేను నీతో రాలేకపోతున్నాను, నీతో నేను ఉండలేకపోతున్నాను అంటూ కరాఖండిగా చెప్పేసింది. సో ఎలా అయినా లేపేద్దాం, నా తమ్ముడు సహాయం, పాపారావు సహాయం కూడా తీసుకుందాం అనేసి ముగ్గురు కూడా స్కెచ్ గీసేశారు. మొక్కజొన్న పంటకి మందు కొట్టాలి, ఎలా అయినా సరే మనం వెళ్దాం పద, పొలంలోకి వెళ్దాం అంటూ భర్తని మాటలతో మెప్పించి పొలంలోకి తీసుకువెళ్ళింది. సో ఎప్పుడైతే అమాయకుడైనటువంటి భర్త కుమార్, నిజమే కదా, పంట చేతికి వస్తే పిల్లల చదువులకు కూడా ఉపయోగపడుతున్నాయి, ఎలా అయినా సరే ఈసారి మంచి పంట దిగుబడి రావాలి కాబట్టి ఎక్కడైతే చీడ పీడ ఉందో తొలి దశలోనే తొలగించుకోవడానికి మందు కొట్టడానికి వెళ్దామంటూ భార్య వెనకన వెళ్ళాడు. సో భార్య కొడవలు పట్టుకుంది. దేనికోసం? పాపం అతనికి తెలియదేమో, తన పీకనే నరకడం కోసం, తన పీక కొయ్యడం కోసం భార్య కొడవలు చేతి పట్టుకుందని. మొక్కలేవో కొయ్యడానికి కావాలి, ఎలానో జొన్న ఒకటి ఉంది కదా, దానికోసం కావాలా కట్ చేయడానికి తీసుకొస్తుందేమో అనుకున్నాడు. కానీ లోపలికి వెళ్ళేసరికి 3 పక్కల నుండి ముగ్గురు, ఈశ్వరం ఒక పక్క, తవుడు ఒక పక్క, అదే విధంగా పాపారావు, ముగ్గురు కూడా కలిపి ఎవరైతే కుమార్ ఉన్నారో అతని మీద ఒక్కసారిగా దాడి చేశాడు. అసలు అక్కడ ఏం జరుగుతుందో అయోమయ పరిస్థితులు ఉండ. ఒక్కసారి భార్య తన చేతిలో ఉన్నటువంటి కొడవల్ని తీసి భర్త పీక కొయ్యడానికి సిద్ధపడిపోయింది. వెంటనే ఇంకా పీకకి ఇలా తగలగానే మరి ఏ దేవుడు ఎలా కరుణించాడో తెలియదు కానీ అటువైపు వస్తున్న కొంతమంది గమనించి ఈయన కేకలు విన్న తర్వాత ఎవరక్కడ ఏం జరుగుతుంది అనేసరికి ముగ్గురు పటాపంచలపై పారిపోయారు. సో బ్రతుకు జీవుడా, నా ప్రాణాలు నిలబడ్డాయి అనుకుంటూ ఆ ప్రాణాలని చేత పట్టుకొని మెడకి గాయం అయినా సరే ఇంటికి వెళ్ళి జరిగినదంతా కూడా కుటుంబ సభ్యులకి, గ్రామస్తులకి అందరికీ కూడా తెలిపారు. అమ్మో ఇంత పని చేసిందా నీ భార్య అంటూ వెంటనే పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. సో ఎన్నో సార్లు భర్త కుమార్తో ఈశ్వరమ్మ తగువులు పడ్డం, పెద్ద మనుషులు వచ్చి నచ్చ చెప్పడం, ఇవన్నీ కామన్ అయిపోయాయి. కానీ ఇంత ప్రేమగా చూసుకున్నాడు కదా భర్త, నీకు ఇంకేం కావాలమ్మా అంటే ఆస్తి మొత్తం నా పేరున రాయండి అంటూ పెద్ద మనుషుల దగ్గర కరాకండిగా చెప్పేసింది. సరే, నా భార్య కన్నా నాకు ఇంకెవరు ఎక్కువ లేరు కదా, అదే విధంగా 19 సంవత్సరాల వయసు గల పిల్లడు, 14 సంవత్సరాల వయసు గల పిల్ల ఉంది, నా భార్య పేరున ఉంటే ఏంటి, నా పేరున ఉంటేంటి, ఏదైనా మా పిల్లల కోసమే కదని ఆస్తి అంతా కూడా భార్య పేరునే రాయించేశాడు. సో ఇంక నా దగ్గర ఏముంది, నా పిల్లల్ని నన్ను బాగా చూసుకుంటే చాలు అనుకున్నాడు. కానీ అక్కడే తను ఆలోచించిన తప్పైందేమో, తన భార్య చేతిలోనే తన ప్రాణం పోయే పరిస్థితి వస్తుందని మరి ఎవరైతే కుమార్ అనుకున్నాడో లేదో గాని, నిజంగా ఈ సంఘటన చూసిన తర్వాత అసలు వివాహ బంధం అంటే ఎంత పవిత్రమైనది, అంటే వివాహితర సంబంధం మోజులో పడిన తర్వాత కట్టుకున్న భార్య అయినా, కట్టుకున్న భర్త అయినా, ఎవరినైనా సరే చంపేయడానికే సిద్ధపడిపోతున్నారు. సో ఈ ఘటనతో ఒక్కసారిగా ఉలిక్కిపడింది విశ్వనాథపురం గ్రామం అంతా కూడా. సో పోలీసులు కేసు నమోదు చేసి
జరిగిందంతా కూడా తెలుసుకున్న తర్వాత విచారణ చేపట్టారు. ఎవరైతే నిందితులు ఉన్నారో ఈశ్వరమ్మ, A1 గా, A2 గా తౌడు, A3 గా పాపారావు ముగ్గురిని కూడా అదుపులోకి తీసుకొని పోలీసులు అంతా కూడా మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఒకసారి ఈ సంఘటన గురించి సి రామకృష్ణ గారు ఏమంటున్నారో కూడా ఆయన మాటల్లోనే వినేద్దాం. మొన్న 7వ తారీఖున పాచిపెంట పోలీస్ స్టేషన్ లో ఒక అటెంప్ట్ టు మర్డర్ కేసు నమోదు చేయడం జరిగింది. ఈ కేసు యొక్క పూర్వపరాలు పరిశీలిస్తే ఈ కేసులో ఫిర్యాదు అయినటువంటి కిర్లా కుమార్, ఈయన సుమారు 50 సంవత్సరాల వయసు ఉంటుంది. ఈయన స్వగ్రామం పాచిపెంట మండలం విశ్వనాథపురం గ్రామం. ఈయనకి నేటికి సుమారు రమారమి ఒక 25 సంవత్సరాల క్రితం రాంబదపురం మండలం కొట్టకి గ్రామానికి చెందిన ఈశ్వరమ్మతో వారి యొక్క కులాచారం మరియు ఆచార సాంప్రదాయాల ప్రకారం పెళ్లి జరిగి వీరి యొక్క వైవాహిక జీవితంలో 2 పిల్లలు ఉన్నారు. కొడుకు చెన్నైలో జాబ్ చేసుకుంటుంటే కూతురు వైజాగ్లో చదువుకుంటున్నారు. ఇదిలా ఉండగా తనకు వరుసకి అన్న వరుస అయినటువంటి తారిక తౌడు నాయుడు అనే అతనితో నేటికి సుమారు 4 సంవత్సరాల నుంచి వివాహేతర సంబంధంతో పాటు కొంచెం చనువుగా ఉండడం వలన ఇదే విషయమై ఈ ఎవరైతే ఫిర్యాదు ఉన్నాడో కుమారు ఆ ఊరి పెద్దలు, కుల పెద్దలు, గ్రామ పెద్దల ముందు ఈ విషయం వాళ్ళ ఇరువుని పిలిపించి నచ్చ చెప్పే ప్రయత్నం చేసినప్పటికి కూడా ఎటువంటి కూడా ఆ ఊరి పెద్దలు, కుల పెద్దలు, గ్రామ పెద్దలు అందరూ కూడా ఈ కుమారుల విషయం చెప్పి ఆ పెద్దలు కూడా వీళ్ళు ఇరువురిని పిలిపించి నచ్చ చెప్పే ప్రయత్నం చేసినప్పుడు కూడా ఎటువంటి ఉపయోగం లేకపోయింది. అలాగే నేటికి సుమారు 5 రోజుల క్రితం అనగా 3వ తారీఖున ఎవరైతే ఈశ్వరమ్మ, ఈ తౌడు నాయుడు ఉన్నారో ఇంట్లో రెడ్ హ్యాండెడ్ దొరకడం, తర్వాత చిన్న గొడవ జరగడం, ఆ తర్వాత 5వ తారీఖున తెల్లవారి పొలంకి వెళ్ళి తన యొక్క జొన్న పొలంలో పైపులు వేసుకుంటున్నారు. ఇదే సమయంలో తన భార్య ఈశ్వరమ్మ మరియు బామ్మరిది పాపారావు వీళ్ళిద్దరు పొలం దగ్గర రావడం, వీళ్ళిద్దరికి దూరంగా ఈ తౌడు నాయుడు ఉండడం, వీళ్ళు ముగ్గురు దానికన్నా ముందే ఒక పథక రచన చేసుకొని ఎలాగలేదన్నా ఈ తౌడు నాయుడు యొక్క ఈ కుమార్ యొక్క అడ్డు తొలగించుకోవాలనే ఉద్దేశంతో ఈ తౌడు నాయుడు అలాగే పాపారావు మరి ఈశ్వరమ్మలు పథక రచన చేసుకొని పని చేసుకుంటున్న కుమార్ని తన మెడలో ఉన్నటువంటి తువ్వాలతో మరియు వారు పట్టుకున్నటువంటి కొడవలతో ఆయన గాయపరిచి తనని ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలి, చంపాలనే ఉద్దేశంతో ప్రయత్నం చేయగా అదృష్టవశాత్తు ఆయన ఆ క్షణిక రెప్పపాటులో ఆయన తప్పించుకొని హాస్పిటల్లో జాయిన్ అవ్వడం జరిగింది. ఈ పెనుగులాటలో తనకి ముక్కు పైన మరియు మెడ వెనుక భాగాన రక్తం వచ్చే గాయాలైనాయి. దీనిపైన మొన్న మాకు 7వ తారీఖున రిపోర్ట్ అవ్వగా అటెంప్ట్ మర్డర్ కేసు దీని మీద నమోదు చేశాం.